దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో, దేవుని పోలికలో మనిషిని అంటే మనల్ని మట్టి ద్వారా ఈ భూమి మీద ఉన్న రకరకాల మట్టి ద్వారా తన చేతులతో, దేవుని చేతులతో మనిషిని తయారు చేశాడు. సృష్టి అంతటినేమో సూర్య, చంద్ర, నక్షత్రాలను, గ్రహాలను సృష్టి అంతటిని తన నోటి మాటతో కలుగునుగాక, సూర్యుడు కలుగునుగాక, చంద్రుడు కలుగునుగాక అంటే కలిగిపోయాయి. కానీ మనిషిని మాత్రం దేవుడు తన చేతులతో, తన స్వహస్తాలతో చేశాడు. ఎందుకంటే దేవుడు మనలో నివసించాలని. కాబట్టి మనిషిలో హృదయం అనే గదిని కూడా నిర్మించుకున్నాడు. ఆ హృదయంలో దేవుడు ఉండి మనిషిని అంటే మనల్ని నడిపించాలని, మనకు తోడై ఉండాలని, మనం మంచి పనులు చేయాలని, మంచి కార్యాలు జరిపించాలని, అలా చేసేటట్టు మనల్ని చేయాలని దేవుని కోరిక. కానీ మనిషి మాత్రం నిజమైన సృష్టికర్త అయిన దేవుణ్ణి, మనల్ని కలగజేసిన దేవుణ్ణి కాదని తన కోసం విగ్రహాలు, ఈ భూమి మీద ఉన్న కొన్ని రకాల పదార్థాలతో విగ్రహాలు చేసుకొని వాటికి ఒక రూపం ఏర్పరిచి వాటిని దేవుళ్ళుగా చేసుకొని వాటిని మొరక్కుతూ భయం లేని భక్తి చేస్తున్నాడు. అంతటితో ఆగిపోకుండా తయారు చేసుకున్న విగ్రహ దేవుళ్ళు నన్నేం చేస్తాయి అని విచ్చలవిడిగా జీవిస్తున్నాడు. స్వార్థంతో, అత్యాశతో బ్రతుకుతున్నాడు. సాటి మనుషుల మీద జాలి, దయ, కరుణ లేకుండా అహంకారంతో, గర్వంతో బ్రతుకుతున్నాడు. ఇంకా చెప్పాలి అంటే మనిషి హృదయంలో అంటే మన హృదయంలో సృష్టికర్త అయిన దేవునికి స్థానం ఇవ్వకుండా చెడు వ్యసనాలకు, చెడు కోరికలకు, చెడు ఆలోచనలకు, చెడు పనులకు స్థానం ఇస్తున్నాడు. మందు త్రాగుతూ, సిగరెట్లు త్రాగుతూ, గుట్కా, అంబర్, పాన్ బార్ తింటూ, గంజాయి, డ్రగ్స్ తీసుకుంటున్నాడు. హృదయాన్ని పాడు చేసుకుంటున్నాడు. తన శరీరాన్ని కూడా పాడు చేసుకొని అనారోగ్యం పాలవుతున్నాడు. ఆత్మను కూడా నాశనం చేసుకుంటున్నాడు. అల్పకాల పాప భోగాలలో జీవిస్తున్నాడు. మనం చేసుకున్న దేవుళ్ళు మనల్ని రక్షించలేరు. పాపం నుండి, చెడు పనుల నుండి విడిపించలేరు. అవి మనం తయారు చేస్తే అవి తయారయ్యాయి. మనం తెచ్చి పెడితే అవి వచ్చి చేరాయి. మనం కడగంది అవి శుభ్రం కావు. మనం డెకరేషన్ చేయకపోతే అవి అందంగా కనబడవు. మనకు తినడానికి, త్రాగడానికి కారణం కావాలి. కాబట్టి ఆ చేసిన దేవుళ్ళ పేరు చెప్పి కోళ్ళు, మేకలు వగైరా కోస్తాము. ఆ చేసిన దేవుళ్ళేమో నోరు విప్పి అడగకపోయినా కూడా అడిగాయి అని చెప్పి జంతువులను విచక్షణారహితంగా చంపి తింటున్నాము. అలా కోయకపోతే ఆ రక్తాన్ని, ఆ బలిచ్చిన ఆ యొక్క జంతువుల రక్తాన్ని ఆ దేవుళ్ళకు ప్రోక్షించకపోతే, వాటి మీద పొయ్యకపోతే ఆ దేవుళ్ళు మన మీద పగబడతాయి. మనల్ని రోగాల పాలు చేస్తాయి. మనల్ని సమస్యల పాలు చేస్తాయి. మన ఇంట్లో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అని ఈ పిచ్చి జనాలు, ఈ మూఢనమ్మకాల జనాలు వేరే జనాలను నమ్మించి ఇలా చేస్తే వ్యాపారం పెరుగుతుంది, డబ్బు వస్తుంది, ఆస్తులు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, రోగాలు పోతాయి, మంచిగా ఉంటాము అని నమ్మబలికి ఆ చేసిన దేవుళ్ళ పేరు చెప్పి జంతువులను కోసి చంపి మనుషులు తింటారు. పాపం ఆ చేసిన దేవుళ్ళు అమాయకంగా చలనం లేకుండా చూస్తూ ఏం చేయలేకుండా ఉండిపోతాయి. ఇలా మనిషి అజ్ఞానంగా, మూఢనమ్మకంగా జీవిస్తూ బ్రతుకుతున్నాడు. ఇంత చేసినా మనిషిలో మానవత్వం రావడం లేదు, మంచితనం రావడం లేదు, చెడు వ్యసనాలు పోవడం లేదు. జంతువుల కంటే హీనంగా, ఉన్మాదిలాగా జీవిస్తున్నాడు. ఇంటి పక్క మీద దయ ఉండదు, తోటి వ్యక్తి మీద కూడా దయ ఉండదు. అలా ఉంటే నేను కూడా ఆ చేసిన దేవుని నమ్మేవాడిని. ఆ చేసిన దేవుని నమ్మేవాళ్ళు చాలామంది, అంటే చాలామంది ఇలాగే ఉన్నారు. ఇంటి పక్కోని మీద దయ ఉండదు, తోటి వ్యక్తి మీద దయ ఉండదు, పని చేసే కాడ, ఉద్యోగం, వ్యాపారం చేసే కాడ, ఇంకా కొన్ని చోట్ల సాటి మనిషి పట్ల మృగంగా బ్రతుకుతున్నాడు. స్వార్థం, అత్యాశ పోవడం లేదు. కాబట్టి నిజమైన దేవుడైన సృష్టికర్త అయినటువంటి యేసు క్రీస్తు వైపు చూడండి. ఈ మంచి దేవుడు మన హృదయంలోకి రావాలని చూస్తున్నాడు. ఎంతో ఆశపడుతున్నాడు. మనల్ని మంచి మార్గంలో నడపాలని, మనం మంచి పనులు చేసేటట్టు మనల్ని చేయాలని, అహంకారం, గర్వం మనలో నుండి తీసివేయాలని, మనలో ఉన్న స్వార్థం, అత్యాశ, కూకటి వేలతో మనలో నుండి తొలగించాలని, మనం సాటి మనుషుల పట్ల ప్రేమతో, దయతో, జాలితో, కనికరంతో మనం ఉండాలని, మందు, సిగరెట్, గుట్కా, అంబర్, పాన్బార్, గంజాయి, డ్రగ్స్ లాంటి వాటి నుంచి మనల్ని విడిపించాలని, మనము నీతి న్యాయాలతో జీవించాలని, విచ్చలవిడి జీవితానికి స్వస్తి చెప్పి వావి వరసలతో బ్రతకాలని, అసూయ, ద్వేషం, పగ, కుట్ర మనలో నుండి తీసివేయాలని, ముఖ్యంగా లంచం, మోహపు చూపు, కామపు చూపులు, వ్యభిచారం, పరస్త్రీని, పరపురుషుణ్ణి, పరభార్యను, పరభర్తను మోహించకూడదని దేవునికి ఆశ, కోరిక. ఈ అన్ని పాపాల నుండి దేవుడు మనల్ని విడిపించి అందులో నుంచి చేయాలని ఆశపడుతున్నాడు, చూస్తున్నాడు అలా దేవుడు. ఇలా చేస్తేనే మనిషి చనిపోయాక పరలోకానికి వెళ్తాడు. నీతిగా, న్యాయంగా, యథార్థంగా, మంచిగా దేవునికి నచ్చినట్టు బ్రతుకుతేనే పరలోకం, లేకపోతే నరకం అన్నట్టు. అయితే
ఈ నరకంలో పడేవాళ్ళు శాశ్వత కాలం కాలిపోతూ, బాధపడుతూ, పండ్లు కొరుకుతూ ఉంటారు. అలా అగ్ని ఆరదు, పురుగు చావదు. అది భయంకరం. అలా ఏదో 4 రోజులు ఉండి, 4 నెలలు ఉండి, 4 సంవత్సరాలు ఉండి మళ్ళా స్వర్గానికి వెళ్తారని అవి సినిమాలలో చూపెట్టలేదు కానీ అది తప్పది. ఈ భూమి మీద ఉన్న బ్రతికిన కాలము ఇదొక పరీక్ష కాలం. ఈ పరీక్షలో మనం గెలిస్తేనే దేవునిలాగా జీవిస్తేనే మనం పరలోకానికి వెళ్తాం. లేకపోతే మనం నరకానికి వెళ్తాం. అది చాలా భయంకరం. మనం ఎవ్వరం కూడా అందులోకి వెళ్ళకూడదని నేను మీకు ఇవన్నీ విషయాలు చెప్తున్నాను. చివరిగా ఒక మాట చెప్తా. అబద్ధాలు ఆడేవారు కూడా నరకానికే వెళ్తారు. నిజాలు మాట్లాడేవారే స్వర్గానికి అంటే పరలోకానికి వెళ్తారు. అబద్ధాలు మాట్లాడితేనే నరకంలో వేస్తాడా దేవుడు అంటే అవును. మరి అబద్ధాలు ఆడితే నరకంలోనే వేస్తాడు దేవుడు. దేవుడు అబద్ధం ఆడేటోడా? దేవుడు అబద్ధపోడా? దేవుడు అబద్ధం జరిగించే వ్యక్తా? దేవుడు సత్యవంతుడు. కాబట్టి మనకు ఏది తప్పో, ఏది ఒప్పో, ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది పాపమో, ఏది పుణ్యమో మనకు తెలియాలంటే మనం యేసు ప్రభు వద్దకు రావాల్సిందే. ఆయన వద్దకు వచ్చినప్పుడు మన పాపపు జీవితం మనకు చెబుతుంది. ఇంకా ఆయన బైబిల్ చదివినప్పుడు ఇంకా ఎక్కువ మన పాపం గురించి మనకు అర్థమవుతుంది. అప్పుడు మన పాపాన్ని మనం అసహించుకుంటాం. కాబట్టి ఇప్పుడే యేసయ్య వద్దకు రా. నీ స్థానిక సంఘానికి అంటే ఒక చర్చికి వెళ్ళు. అక్కడ ఆయన ఒక పాస్టర్ ఉంటాడు. ఆయన మాటలు చెప్తూ ఉంటాడు. అవి విను. నేనెవ్వరు ఏమనరు. నువ్వెందుకు వచ్చినావు? నువ్వెక్కడోనివి? నువ్వు ఇక్కడనివి కాదు కదా! ఈ సంఘానికి సభ్యత్వం లేదు. ఆ సభ్యతలు గిబ్బితాలు ఏముండయి. నువ్వు ఇంకాడికి వెళ్తే ఆ పాస్టర్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా సంతోషపడతారు ఒక ఆత్మ వచ్చిందని. కాబట్టి మంచిగా ఒక చర్చికి వెళ్ళు. ముఖ్యంగా బైబిల్ చదువు. అప్పుడు పాపపు జీవితం నుండి దేవుడు నన్ను మనందరిని కూడా విడిపిస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే బ్రతికి ఉన్నప్పుడు ఇప్పుడు భూమి మీద శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషం ఉంటుంది. చనిపోయాక కూడా పరలోకంలో శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషం ఉంటుంది. లేకపోతే ఇక్కడ తృప్తి ఉండదు. తృప్తి లేని జీవితమే జీవించాలి. అక్కడ నరకం అనుభవించాలి. ఇక్కడ ఎంత సంపాదించినా, ఎంత లాక్కున్నా, ఎంత పోగేసినా కూడా తృప్తి ఉండదు. అదే యేసు ప్రభువుని నువ్వు నమ్ము, నీ జీవితంలో చేర్చుకో, చాలా తృప్తి ఉంటుంది. ఒకవేళ మన పాపంలో చనిపోతే భయంకరమైన నరకం ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు నిజమైన దేవుడు. ఆయన నమ్మిన వారికి అనంత జీవం ఉంటుంది. అనంతకాలం జీవిస్తాము. అర్థమైందని నమ్ముతున్నాను. ఇట్టి కృప ఘనత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.